హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే ఎక్కడ పని అక్కడే ఉంది. పొద్దున్నే మాలశమ్మ గుడికి పోయేసొచ్చామండి. అంటే మా వారు సాయంత్రం పూట రమ్మంటే గుడికి కుదరటం లేదని ఇద్దరం ఉదయాన్నే వెళ్ళేసి పూజ చేయించుకొనొచ్చాము. సాయంత్రం పూజ చేయించుకొని రావాలంటే అబ్బా! ఏం జనం ఉంటున్నారండి. పూజ చేయించుకోనాటికి కూడా సందుండట్లేదు. అందుకని ఉదయాన్నే వెళ్ళేసి పూజ చేయించుకొనొచ్చాము. వచ్చే వరకు లేట్ అయిపోయిందింకా. సాయంత్రం పూట మాకిక్కడ అమ్మవారి గ్రామోత్సవం వస్తదండి. ఇంకా ప్రసాదం కూడా ఇద్దామని చెప్పి గుగ్గుళ్ళకైతే ఇవి నానేస్తున్నాను అలసందలు. ఇంకా హాలిడేస్ కదా! పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. బయట ఊరికే స్నాక్స్ ఎందుకులే తెచ్చుకొని తింటాం అని చెప్పి కొంచెం కారాలకైతే అంటే మేము జంతికలు అంటారు కదా! మేము కారాలు అంటాము. అర్థమైతుందో లేదో మీకు. అవి బియ్యము, శనగపప్పు, మినపప్పు బాగా కడిగి ఆరబోసేసి కొంచెం చల్లగా ఉన్నాయి. సరేలని వేయించి పిండి ఆడిపిద్దాం అనుకున్నాను. అందుకని వేయించి పక్కన పెట్టేశాను. ఇంకా మా వారికి టిఫిన్‌కి ఎత్తుకోబోయేటప్పుడు అవి ఎత్తుకొని పోయి మిల్లుకి ఆడిపించుకొనొస్తే, మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత కారాలైతే చేసేయాలి. అంటే పిల్లలు ఖాళీగా ఉన్నారు కదా! ఇంకా ఏవో ఒకటి టీవీ చూస్తా తినటానికి ఏవోటి అడుగుతూ ఉన్నారు. అందుకనైతే చేసి పెడదామని ఏయించి పెట్టాను. ఇంకా లేట్ అయిపోయింది టిఫిన్ చేసేదానికి కూడా ఈరోజు. అందుకని ఫాస్ట్‌గా అయిపోద్ది కదా అని చెప్పి ఉప్మా అయితే చేస్తున్నాను. తెల్ల రవ్వతో ఉప్మా చేశాననుకోండి, అదే బొంబాయి రవ్వ ఉప్మా మా పిల్లలు అస్సలు తినరండి. ఇంకా గోధుమ రవ్వ ఉంది. సరేలే అని చెప్పి గోధుమ రవ్వతో అయితే ఉప్మా అయితే చేసేస్తున్నాను. ఇదైతే బావుంటది. కొద్దిగా మిగిలిందనుకోండి, సాయంత్రం అయినా తింటారు. పొడి పొడిగా ఉంటుంది కదా! సాయంత్రం అయినా తింటారు. ఇంకా తెల్ల రవ్వదైతే ఇంకా చట్నీ చేయాలి. లేట్ అయిపోతుంది. దీనికైతే ఇంకేం చేయబల్లేదు. అందుకని ఇదైతే చేస్తున్నాను. మనకు కూడా అమ్మవారికున్నట్టు ఒక 10 చేతులుంటే బావుంటది కదా! ఫాస్ట్‌గా పనయిపోద్ది. ఒక 4 పొయ్యిలు పెట్టేసుకొని 10 చేతులున్నాయనుకోండి చకచకా పనయిపోద్ది. ఉప్మా అంటే చాలా మందికి నచ్చదు. ఎందుకంటే అది ముద్ద ముద్దగా ఉండి తింటుంటే అంటే చేతికి అలా అంటుకుంటదని అనుకుంటారు కదా! ఏం లేదండి. గోధుమ రవ్వని చక్కగా బాగా వేయిచ్చేసేయండి. వెజిటబుల్స్ అన్నీ ఏసి మనం కొంచెం కుక్ అయిన తర్వాత గోధుమ రవ్వ కూడా వేసేసి మంటను సిమ్‌లో పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ బాగా వేయిచ్చేసామనుకోండి అస్సలు ముద్ద కాదు. నీళ్లు గూడా పోసుకునేటప్పుడు అదే ఎసరు పోస్తాం గదా! ఒక గ్లాసు రవ్వకి 1.5 గ్లాసు నీళ్లు పొయ్యాలి. చాలామందేందంటే ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసులు నీళ్లు పోస్తారు. అలా కాదు. ఒక గ్లాసు రవ్వకి 1.5 గ్లాసు నీళ్లు పోసి, రవ్వను గూడా బాగా వేయిచ్చేసుకొని, ఉప్మా అంతా రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో ఒక స్పూన్ నెయ్యి, కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలుపుకొని, ఒక 2 నిమిషాలు మూత పెట్టేసామనుకోండి, అసలు మీరు ఉప్మా అంటే ఇష్టం లేను అనేవాళ్ళు కూడా, పిల్లలు గూడా ఇష్టంగా తింటారండి. ఇంగ దీంట్లోకి సెపరేట్‌గా మనం ఏం చేసుకోవాల్సిన పని లేదు. ఆవకాయ అయి ఉంటాయి గదా! ఎలాగో ఇంట్లో. అది వేసి పెట్టేసేస్తే తినేస్తారు మా పిల్లలైతే. ఇంగ ఫాస్ట్‌గా చేయాలంటే ఇంక ఇదే తప్పదు. ఇడ్లీ, దోస అవన్నీ వేసుకుందామంటే నైట్ గుడికెళ్తున్నాను గాబట్టి, అసలవి వేసేదానికి గూడా టైం కుదరటం లేదు. ఇంకా మధ్యాహ్నం రైస్‌లోకైతే రసం పెట్టేసాను కొద్దిగా. ఇప్పుడైతే కొంచెం పచ్చడి గూడా చేస్తున్నాను. అంటే పాలకూర తెచ్చారు. పాలకూరతోటైతే పచ్చడి చేస్తున్నాను. ఏం లేదండి. ఒక 4 ఎండుమిర్చి, వేరుశెనగ పప్పు, కొద్దిగా నూనె వేసుకొని మంటను కొంచెం మంట తగ్గించుకొని అంటే కొద్దిగా సిమ్‌లో పెట్టేసుకొని, బాగా వేరుశెనగ పప్పు, ఈ మిరపకాయలు కొద్దిగా వేగేటట్టు వేయించేసుకోవాలి. ఈ మిరపకాయలు, వేరుశెనగ పప్పు కొద్దిగా వేగిన తర్వాత కొంచెం ధనియాలు అంటే ఒక 2 స్పూన్లు ధనియాలు వేసుకొని, దీంతో పాటు కొద్దిగా మెంతులు, ఒక చిన్న చెంచాడు మెంతులు. మెంతులు ఎక్కువేసుకోకూడదు చేదొచ్చేస్తుంది. అందుకని కొద్దిగా మెంతులు, తెల్ల నువ్వులుంటాయి కదా! అవి కొంచెం ఎక్కువేసుకోండి బావుంటుంది పచ్చడి. తెల్ల నువ్వులు. ఇవి కూడా వేసేసుకొని ఒకసారి అంతా వేయిచ్చేసుకోవాలి. మనము వేరుశెనగ పప్పు వేసినప్పుడే ఇవి గూడా వేసేసామనుకోండి, ఇవి మాడిపోతాయి. అందుకని వేరుశెనగ పప్పు వేగిన తర్వాత బాగా వేగుతాయి గదా! చిటపటలంటూ. తర్వాత ఇవి వేసుకొని ఒకసారి వేయిచ్చేసుకొని, తర్వాత స్టవ్ ఆపేసామనుకోండి, ఆ వేడికి నువ్వులు కూడా బాగా వేగిపోతాయి. ఇప్పుడు అదే ప్యాన్‌లో కొంచెం నూనె వేసేసుకొని, పాలకూర చక్కగా కడిగి పెట్టేసుకొని, ఆకును గూడా వేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్నామనుకోండి, ఆకుకూర కదా! తొందరగా మగ్గిపోతుంది. ఈ పచ్చడైతే నాకు, మా వారికి. పిల్లలేంటంటే రసం వేసుకొని తినేస్తారు. ఇంకా దాంట్లోకి నంచుకోవడానికి దాంట్లోకి నేను పకోడీ అయితే చేద్దామనుకుంటున్నాను ఈరోజు. ఇది రోటి పచ్చడండి. మనం రోట్లో 2 ఉల్లిపాయలు, కొద్దిగా ఉప్పు, కొంచెం బెల్లం గూడా వేసేసుకొని దంచేసుకుంటే మనకి పచ్చడనేది టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. మిక్సీ పట్టుకుంటే అంత బాగోదు కానీ దంచుకుంటేనే బావుంటుంది. ఈరోజేంటో వాయిస్ పెడదామంటే మాట స్పష్టంగా రావట్లేదు. నిద్రొస్తుంది ఫుల్లుగా.
దానివల్ల ఏమంటే మాట స్పష్టంగా రావట్ల, తడబడుతూ ఉంది. సరే వాయిస్ పెట్టేసి ఆమెను కాసేపు పడుకుందాంలని ముందైతే వాయిస్ అయితే పెట్టేస్తున్నాను. నైటు గుడికి పోయొచ్చే వరకు లేట్ అయిపోతుంది. అయినా సరే పొద్దున్నే లేసి మళ్ళీ ఇంట్లో పని చూసుకొని మాకేందంటే ఇక్కడ కన్నికా పరమేశ్వరి గుడిలో ఉదయాన్నే పూజలు జరుగుతాయి. హోమాలని అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంగా వాటికి కూడా అంటే రోజు వెళ్ళను. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. శుక్రవారం రోజైతే నవమి కలశమని తీసుకొస్తారు ఉదయం 7 గంటలకే. వాటికి ఇలా వెళ్ళొచ్చే వరకేందంటే నిద్ర అనేది అస్సలు సరిపోవటం లేదండి. సారీ, హోమాలు కాదండి, పూజలేను. ఉదయం పూట పూజలు జరుగుతూ ఉంటాయి. ఉదయం, సాయంత్రం. సాయంత్రం ఏందంటే అమ్మవారి అలంకరణ, ఏమన్నా ప్రోగ్రామ్స్ ఇవి ఉంటాయి కదా! ఇంక పిల్లలు కూడా హాలిడేస్ కాబట్టి కాసేపు అట్లా 10:30 అట్లా అయిపోతుంది ఇంటికొచ్చే వరకు. ఇంక వెళ్ళొస్తూ ఉండే వరకు ఇంట్లో పని, మనం ఇంట్లో కూడా పూజ చేసుకుంటూ ఉంటాం కదా! కొద్దిగా ఒళ్ళైతే అలసిపోతుంది. ఇప్పుడైతే రసం పెట్టేశాను. ఇంకా ఏంటంటే పచ్చడి కూడా చేసేసాను. సరే పచ్చడి చేసేటప్పుడు కొంచెం పాలకూర మిగిలింది. చాలా తెచ్చారు. ఒక 2 కట్టలు, పెద్ద కట్టలు పాలకూర కూడా ఉంది. ఎందుకులేని ఒక కట్టేమో దాంట్లో వేసేసాను పచ్చడికి. ఇంకొక కట్ట మిగిలితే కడిగేసి కింద వామాకు ఉంది మా ఇంట్లో. బాగా వర్షం పడుతుండే, అంటే అప్పుడప్పుడు తుప్పర్లు పడుతున్నాయి కదా! వామాకు బాగా ఇగురు పెట్టేసింది. వామాకు కూడా తెచ్చి కడిగి కట్ చేసేసి పకోడీలైతే వేసేస్తున్నాను. ఇక్కడ చెప్పనా మీకు? ఎందుకేసానంటే ఉల్లిపాయల రేట్ ఎక్కువ. ఉల్లిపాయలు ఎక్కువేస్తే మా వారు ఒకటి పీకుతారని ఉల్లిపాయలు కొంచెం తగ్గిచ్చేస్తున్నాను. 1, 2 ఉల్లిపాయలేస్తే ఏం ఒదిగొస్తది? పకోడా ఏమో కొంచెం వస్తది. పిల్లలు ఇంట్లో ఉంటారు గదా! కొంచెం సాసేసుకొని అలా తినేస్తూ ఉంటారు గదా! కొంచెం ఎక్కువ చేయాలని నేనేందంటే కొద్దిగా క్యాబేజీ, కొంచెం ఉల్లిపాయ, కొద్దిగా పాలకూర, కొంచెం వామాకు ఇలా అన్నీ మిక్స్ చేసేవరకేందంటే కొంచెం ఎక్కువ మోతాదులో వస్తది గదా పకోడీ గూడా. ఇంకా పాలకూరతో పకోడీ అంటే భలే ఉంటదండి. ఎప్పుడన్నా ట్రై చేయండి పాలకూర ఉంటే. ఉల్లిపాయలు గూడా ఎయక్కర్లేదు. పాలకూర కడిగేసి, కట్ చేసేసి శనగపిండి, బియ్యపిండి అంటే ఒక కప్పు శనగపిండికి కాదు. ఒక కప్పు శనగపిండి కాదు. 2 కప్పులు శనగపిండికి 1 కప్పు బియ్యపిండి, కొంచెం పసుపు. కావాలంటే వంట సోడా వేసుకోండి, లేకపోతే లేదు. వేసుకొని పిండి కలుపుకొని దాంతో పకోడీ గాని, బజ్జీ గాని వేసుకోండి. భలే బాగొస్తాయి. మనం బయట బజార్‌లో కొంటాం గదా! అట్టొస్తాయి. చాలామంది ఏందంటే ఉత్తది శనగపిండి అచ్చం వేసి చేస్తారు. లేదంటే ఉత్త బియ్య పిండేసి కూడా చేసుకునేవాళ్ళున్నారు. అట్లా గాదు. మనకి కరకర రావాలంటే 2 కప్పులు శనగపిండికి 1 కప్పు బియ్యపిండి కరెక్ట్‌గా సరిపోద్ది. పకోడీ గాని, బజ్జీ గాని చాలా బాగొస్తాయి. ఇదండి ఒక పొయ్యి మీదైతే పకోడీ చేసేస్తున్నాను. ఇంకో పొయ్యి మీద రసానికి అన్నీ ఇందాక రెడీ చేసి పెట్టాను. రసం గూడా కాగుతూ ఉంది. పచ్చడి, పకోడీ, రసం. ఈరోజు ఇంతే. ఇంక పప్పేం వేయలేదు నేను. మొన్న చెప్పా గదా! పిల్లలకి సెలవిచ్చారంటే పప్పు బంద్. స్కూల్ తెరిసారనుకో రోజు పప్పే. పప్పు కూర, పప్పు చారు ఇలాంటివే. సాంబార్లు ఇవే ఉంటాయి. సెలవులు గదా! అందుకని చేయలేదు. ఇవన్నీ చేసే వరకు 1:30 అయిపోయింది. ఇంక షాప్ కాడికి పోవాలని నేనైతే అసలు ముందు ఒక 2 ముద్దలు తినేసి పోదామని చెప్పి కొంచెం పచ్చడేసేసి తినేసి పోతున్నాను. నెయ్యి వేసుకొని, పాలకూర పచ్చడేసుకొని, మధ్య మధ్యలో ఉల్లిపాయలు నంచుకుంటా తింటా ఉంటే చాలా బావుంటదండి. ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి పాలకూర ఉంటే. ఎప్పుడు పప్పే గాకుండా. షాప్ నుంచి వస్తా వస్తా పిండైతే ఆడిపిచ్చుకొనొచ్చాను. కారాల పిండి. అదే జంతికల పిండి. ఇంకా ఇంట్లో మీగడ తీసి పెడుతూ ఉంటానండి. రోజు పాల మీద, పెరుగు మీద వస్తూ ఉంటుంది గదా! ఫ్రిడ్జ్‌లో పెట్టామనుకోండి బాగా గట్టిగా అవుతుంది. మేము ఎక్కువ పాలు కేంద్రం దగ్గర తెచ్చుకుంటాం. దానివల్ల ఏందంటే మనకి పెరుగు గట్టిగుంటుంది. మీగడ గూడా బాగా ఎక్కువొస్తుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే కొంచెం ఎక్కువవుతుంది గదా! ఒక 10 డేస్ అలా ఫ్రిడ్జ్‌లో పెట్టేసి తీసి వెన్న చేసుకొని నెయ్యి గూడా ఇంట్లోనే చేసుకుంటాను. పిల్లలకి పప్పులోకి కావాలి గదా నెయ్యి. ఇప్పటి వరకైతే ఎప్పుడు నెయ్యనేది బయట అసలు కొనలేదు. ఎప్పుడైనా సరే ఇంట్లో చేసుకోవాల్సిందే. కేంద్రం దగ్గరికి పోయి తెచ్చుకుంటే మనకి పాలు బాగా చిక్కగా ఉంటాయండి. వాటిల్లో నుంచి మనకి వెన్న బాగొస్తుంది. కొంచెం మీగడుంది. అది జిలికేసి ఇంకా ఈ కారాల్లోకి కావద్దా అని ఇదండి వెన్న గూడా వేస్తున్నాను. వెన్న వేసి కారాల పిండిలో కలిపి కారాలు గాని చేసామనుకోండి, నోట్లో గూడా వెన్న కరిగినట్టు కరిగిపోతాయి కారాలు. ఇంకా సోడా ఉప్పు అంటారు గదా! అది గూడా వేయాల్సిన పని లేదు. చాలామంది వేడి నూనె, వేడి నీళ్ళు ఇవి వేసి కలుపుతూ ఉంటారు. ఇంకా నేనైతే ఇంకేం వెయ్యను. ఆ వెన్న మాత్రం వేస్తాను కొంచెం ఎక్కువగానే. ఇదండి ఇట్లా ముద్ద రావాలి వెన్నేసి పిసికితే. ఈ కారాల కోసమైతే ఒక గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసులు బియ్యం పోసుకొని, ఒక అర గ్లాసు పచ్చెనగపప్పు, ఒక అర గ్లాసు పెసరపప్పు
ఇవి కడిగేసి ఆరబెట్టేసుకొని మిల్లుకు పట్టించేసుకున్నాం అనుకోండి. దీంట్లో వాము, పచ్చిమిరపకాయలు లేదంటే ఎండుమిరపకాయలు, కొద్దిగా ఉప్పు మిక్సీకి వేసేసుకొని ఆ పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా వేసేసుకొని కొద్దిగా నువ్వులు కూడా వేసుకొని కలుపుకున్నామంటే, కొంచెం వెన్న వేసి కలిపామంటే కారాలు చాలా బాగా వస్తాయి. ఈసారి చేసేటప్పుడు ఏంటంటే ఒట్టి బియ్యం పిండి కాకుండా ఇట్లా చేయండి, చాలా బాగుంటాయి. మా వాడు వీడియో తీరా, స్టాండ్ పెట్టుకోవడం ఎందుకు, మీరు ఇంట్లో ఉన్నారు కదా వీడియో తీయండిరా అని అంటే, అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో తీస్తే బాగుంటుందిలేమ్మా అని చెప్పి పిండి అంతా అయిపోయిన తర్వాత వచ్చి లాస్ట్ చిన్న చిట్టు వేసినప్పుడు వీడియో తీసాడు. చూడండి ఎంత చిన్న చిట్టుకి వీడియో తీసాడు వాడు. మా ఇంట్లో పిల్లలు ఏంటంటే, పిల్లలైనా మా ఆయన అయినా స్వీట్ తినరు, అందుకని ఇవి ఒక్కటే చేశాను. ఒక చిన్న బకెట్ మోయినమైనాయి సరిపోతాయి, అవే తినేస్తారు. బొరుగులు కలిపి పెట్టాను, మిక్చర్లాగా బొరుగు కలిపి పెట్టేస్తాను. అవి ఇవి ఈ హాలిడేస్ రన్ అయిపోతాయి. ఇంక ఇవి చేసేసి కొంచెం టీ తాగేసి స్నానం చేసి మళ్ళీ సాయంత్రం గుడికి అయితే పోవాలి. ఇంకా అమ్మవారి గ్రామోత్సవం కూడా వస్తుంది, గుగ్గుళ్ళు కూడా చేసి ప్రసాదం అయితే ఇవ్వాలండి. బాయ్ అండి, థ్యాంక్ యూ.